ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని సెయింట్ థామస్ పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యంతో విద్యార్థిపైకి బస్సు దూసుకెళ్లిందని ఎస్ఎఫ్ఐ నేతలు చెప్పారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు విద్యార్థి కాలు పైనుంచి వెళ్లడంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రమాదానికి కారణమైన పాఠశాలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎంఈఓ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. న్యాయం చేయాలి ప్రణీత్ కు వెంటనే. సాయంత్రం ప్రణీత్ సెయింట్ థామస్ పాఠశాలకు చెందిన ప్రణీత్ గాయపడటం జరిగింది. ఆ గాయానికి కేవలం సెయింట్ థామస్ పాఠశాల యాజమాన్య ఏఎస్ఏ భావిస్తుంది. దానికి నిరసనగా నేడు ఎంఈఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఎంఈఓ గారు ఆ పాఠశాల తప్పు లేదని మాకు చెప్పడం జరిగింది. అది ముమ్మటుగా అక్కడ అంతర్జాతీయ రహదారి ఉండడం, రాకపోకలు జరగడం, అక్కడ సిబ్బంది యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రణీత్కు గాయమైందని మేము నమ్ముతున్నాం. కాబట్టి సెయింట్ థామస్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఎంఈఓ కార్యాలయం వద్ద ఇప్పుడు కూడా రావడం జరిగింది. ఏ అధికారి కూడా